ఎన్నికల యుద్ధానికి బీహార్ సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగనుంది. దీంతో ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో ప్రచార పర్వానికి తెరతీశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. అయితే జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్న రాష్ట్ర పార్టీలు తమదైన శైలిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఓ పక్క రాహుల్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి, మరోపక్క ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి యాత్రలు ర్యాలీలతో దూసుకుపోతున్నాయి. ఇంతకీ బీహార్లో గెలిచేందుకు ప్రధాన పార్టీలు చేస్తున్న వ్యూహాలేంటి, వేస్తున్న పై ఎత్తులేంటి? నితీష్ మోదీ ఆధ్వర్యానికి మరోసారి పట్టం కడతారా? రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ చేపట్టిన ఓటర్ అధికార యాత్రకు ప్రజలను ఆకర్షిస్తుందా? బీహార్ మార్పు కోరుకుంటుందా? వాచ్ ది స్టోరీ. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలిన్నాయి. దీంతో ప్రధాన పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఓవైపు రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ఓటర్ అధికార యాత్ర, మరోవైపు ఎన్డీఏ కూటమి నేతలు కూడా ర్యాలీలు, సభలతో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్తో ఆర్జేడీ, కమ్యూనిస్టులు, బీజేపీతో సీఎం నితీష్ పార్టీ, జేడీయూ పొత్తులు పెట్టుకొని ఎత్తులు పై ఎత్తులతో ఒకరిపై మరొకరు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఓటు చోరీ చేస్తూ అధికారంలోకి వస్తున్నారంటూ రాహుల్ తన గళాన్ని విప్పి ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుండగా, యథావిధిగా ఎదురుదాడి చేస్తూ బీజేపీ తన గళాన్ని విప్పుతుంది. మరికొన్ని రోజుల్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగనుంది. అందులో భాగంగా త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. నవంబర్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో అక్టోబర్ మొదటి వారం లేదా రెండవ వారం ప్రారంభంలోనే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్లో ఎన్నికల వేడి చోటు చేసుకోవడంతో పాటు ప్రచార వేడి కూడా రాజుకుంది. ఇందులో భాగంగా ఓవైపు రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ఓటరు అధికార యాత్ర చేయగా, మరోవైపు ఎన్డీఏ కూటమి నేతలు కూడా ర్యాలీలు, సభలతో హోరెత్తిస్తున్నారు. ఇదిలా ఉంటే బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ తీవ్ర వివాదాస్పదమైంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా దాదాపు 65 లక్షల మంది పేర్లను ఓటర్ల ముసాయిదా జాబితా నుంచి ఎన్నికల సంఘం తొలగించడం కలకలం సృష్టించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా కేవలం ఒక్క బీహార్లోనే 65 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితాల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం తొలగించింది. బీహార్లోని 13.07 కోట్ల జనాభాలో 29% మంది గ్రామీణులే. వారిలో అక్షరాస్యత శాతం కూడా తక్కువ. దీంతో అమాయకుల ఓట్లను జాబితా నుండి తీసేసి ఓట్ల చోరీకి పాల్పడ్డారని బీజేపీపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. ఎన్నికల సంఘంపై, కేంద్రంపై విపక్ష పార్టీలకు చెందిన ఇండియా కూటమి నేతలు నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేశారు. చాలా మంది బ్రతికున్న ఓటర్లను కూడా చనిపోయారని, ఓటరు జాబితాల నుంచి తొలగించారని, ఇది ప్రజాస్వామ్యంలో ఓటర్ల హక్కులను హరించడమేనని మండిపడుతున్నారు. సార్, అంటే ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేయడమేనని ధ్వజమెత్తుతున్నారు. బీజేపీ ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియను అనైతిక పద్ధతిగా అభివర్ణించాయి. సర్ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి తీవ్రంగా తప్పుపట్టింది. ఈ క్రమంలో మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘంపై ఇండియా కూటమి నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు.
గత 10 ఏళ్లుగా ఓట్ చోరీలకు పాల్పడుతూ బీజేపీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు ఇవే ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఆపాదించారు. బీజేపీ ఓట్ చోరీకి పాల్పడితే ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని విధాలా సహాయ సహకారాలను అందించిందని, బీజేపీ ఓట్ చోర్లను కాపాడుతూ వచ్చిందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇదే అంశాన్ని ఇటీవల జరిగిన లోక్సభ, రాజ్యసభలోనూ లేవనెత్తుతూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు ఎన్నికల సంఘాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఓట్ల చోరీకి పాల్పడిందని మండిపడ్డారు. పార్లమెంటు సమావేశాలను బహిష్కరించి సమావేశాల నుండి వాకౌట్ చేశారు. పార్లమెంట్ ఎదుట ఇండియా కూటమి నేతలు, ఎంపీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ మోడీ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. पूरे हिंदुस्तान में विधानसभा के चुनाव, लोकसभा के चुनाव चोरी किए जा रहे हैं और इनकी आखिरी साजिश ये है कि बिहार में SIR करके नए वोटरों को जोड़कर, वोटरों को काटकर ये बिहार का चुनाव चोरी करें। और मैं और हम सब स्टेट से आपको कहने आए हैं कि हम इन्हें ये चुनाव चोरी नहीं करने देंगे और बिहार की जनता चोरी नहीं करने देगी। क्यों? क्योंकि गरीबों के पास, कमजोर लोगों के पास सिर्फ वोट है और हम वोट चोरी नहीं करने देंगे। और जो इलेक्शन कमीशन कर रहा है पूरे देश को मालूम है। अब ये बात छुपी नहीं है, पहले देश को मालूम नहीं था कि कैसे चोरी की जाती है। हमने प्रेस कॉन्फ्रेंस में साफ करा दिखा दिया चोरी इलेक्शन कमीशन कैसे कर रहा है और अब हम ये चोरी नहीं करने देंगे। और जहां भी ये चोरी हो रही है, चाहे बिहार में, चाहे महाराष्ट्र में, चाहे असम में, चाहे बंगाल में, हम इनकी चोरी पकड़कर जनता को दिखाने का काम करने जा रहे हैं। ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో బీహార్లో ఓటరు అధికార యాత్ర పేరుతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్జేడీ నేత కూడా పాల్పంచుకున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో నిర్వహించిన ఈ యాత్ర దేశ రాజకీయాల్లో ఓ సంచలనం సృష్టించింది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఈ యాత్ర కొనసాగిన ఈ యాత్రలో 65 లక్షల మంది పేర్లను ఓటర్ల ముసాయిదా జాబితా నుంచి ఎన్నికల సంఘం తొలగించిందని, ఇది ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కును హరించడమేనని జనంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్లుగా ఓట్ చోరీలకు పాల్పడుతూ బీజేపీ అధికారంలోకి వస్తుందని హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు ఓట్ చోరీకి పాల్పడిన బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం అన్ని విధాలా సహాయ సహకారాలను అందించిందని ధ్వజమెత్తారు. బీజేపీ ఓట్ చోర్లను ఎన్నికల సంఘం కాపాడుతూ వచ్చిందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో త్వరలో హైడ్రోజన్ బాంబ్ బిగ్ ఎక్స్ప్లోజర్ అంటూ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ చేసిన ఈ కామెంట్స్ తో బీహార్తో పాటు దేశమంతా ఒక్కసారిగా అలజడి రేగింది. తమ ఓటు భద్రతపై ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. मैं बीजेपी से कहना चाहता हूं, अच्छी तरह सुन लीजिए, बीजेपी के लोग अच्छी तरह सुन लीजिए। भैया, एटम बम का नाम सुना आपने? सुना है एटम बम का नाम? उससे बड़ा क्या होता है? उससे बड़ा क्या होता है? एटम बम से बड़ा हाइड्रोजन बम होता है नहीं होता है? माधवपुरा में हमने एटम बम दिखाया था। बीजेपी के लोगों, तैयार हो जाओ, हाइड्रोजन बम आ रहा है, हाइड्रोजन बम आ रहा है, तैयार हो जाइए। आपकी जो सच्चाई है, वोट चोरी की सच्चाई है, वो पूरे देश को पता लगने जा रही है। ఓటర్ల తొలగింపును తీవ్రంగా తప్పుపట్టిన రాహుల్, ఎందుకు తాము ఓటును కోల్పోయామో ప్రజలు తెలుసుకోలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటి వెరిఫికేషన్ చేయకుండానే ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించారని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ఓటర్లను జాబితా నుండి తొలగించారని ప్రజలకు వివరించారు. దీంతో ఓటు హక్కు కోల్పోయిన ఓటర్లంతా రాహుల్ యాత్రకి దగ్గరయ్యారు. బీజేపీలో అంతర్గత కలహాలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ అంతర్గత కలహాలతో ఆ పార్టీ అగ్రనాయకత్వాన్ని సైతం టెన్షన్ పెడుతుండగా
నితీష్ రూపంలో మరో గుడిబంద బీజేపీ మెడకు చుట్టుకుంటుందా? బీజేపీలో ఎందుకు కలవరం మొదలైంది? సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటంతో సీఎం నితీష్ కుమార్పై ప్రజల్లో వ్యతిరేకత నివ్వురుగప్పిన నిప్పులా ఉందా? పార్టీలోని అంతర్గత కలహాలను చక్కదిద్దేందుకు పార్టీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగిందా? మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు చేసుకోలేక ముందే బీజేపీ నాయకులు పడుతున్న టెన్షన్ ఏంటి? పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై బీహార్ నాయకత్వానికి అమిత్ షా ఇచ్చిన బ్లూ ప్రింట్ ఏంటి? బ్లూ ప్రింట్ వర్కౌట్ అవుతుందా? బీహార్లో బీజేపీ కూడా సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో జతకట్టింది. దీంతో విజయంపై ఆశలు పెట్టుకుంది. కానీ నితీష్ కుమార్ దీర్ఘకాలంగా సీఎంగా ఉండటంతో సహజంగా ప్రజలు విసిగి వేసారిపోతారు. భారీగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభావం చూపుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గెలుపు ఆశలు తక్కువే అని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాక నితీష్ కుమార్ ప్రభుత్వంపై ఇప్పటికే పలు ఆరోపణలున్నాయి. సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటంతో ప్రజల్లో వ్యతిరేకత కూడా నివురుగప్పిన నిప్పులా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బీజేపీలో కలవరం మొదలైందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటులో అందులో భాగంగా నితీష్ కుమార్ నుండి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు తీసుకోవాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. మరోవైపు బీహార్ బీజేపీలో అంతర్గత కలహాలు తీవ్ర స్థాయిలో ఉన్నట్టు పార్టీ అధిష్టానం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ అంతర్గత కలహాలు ఆ పార్టీ అగ్రనాయకత్వాన్ని తీవ్రంగా వేధిస్తున్నాయి. గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్న సుశీల్ కుమార్ మోడీ బతికి ఉన్నప్పుడు ఎన్నికల వేళ ఆయన మాటను అందరూ ఆమోదించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారైంది బీహార్ బీజేపీ పరిస్థితి. రాష్ట్రంలోని పార్టీ నాయకులు వారి వ్యక్తిగత అజెండాతో ముందుకెళ్తున్నారు. ఇదే అంశాన్ని పార్టీ సీనియర్ నాయకుడొకరు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఫిర్యాదులను స్వీకరించిన పార్టీ అధిష్టానం ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీలోని అంతర్గత కలహాలను చక్కదిద్దిన తర్వాతే మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న అంతర్గత కలహాలను చక్కదిద్దేందుకు ఆ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్ బీజేపీలో ఉన్న అంతర్గత పరిస్థితిని చక్కదిద్దడంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ క్రమంలో సెప్టెంబర్ మొదటి వారంలో ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో బీహార్ బీజేపీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అంతర్గత కలహాలపై సుదీర్ఘంగా చర్చించారు. పలువురు చేసిన ఫిర్యాదులను అమిత్ షా సావధానంగా విన్నారు. నేతల ఫిర్యాదులు విన్న అమిత్ షా పార్టీ కూటమిలో ఐక్యత ఉండాలన్నారు. కార్యకర్తలు, మద్దతుదారులు, ఓటర్లకు తామంతా కలిసి ఉన్నట్లు చూపించాలని హితవు పలికారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం బ్లూ ప్రింట్ ను అమిత్ షా నేతలకిచ్చినట్లు తెలుస్తోంది. आयोजन सदस्यता अभियान के लिए किया गया और विशेष करके 19, 20, 21 3 दिन का समय दिया गया है सभी प्रदेश को कि इसी तरह का कार्यशाला जिला अध्यक्ष, जिला प्रभारी, क्षेत्रीय सह प्रभारी, प्रदेश के सभी पदाधिकारी, सारे सांसद, विधायक, विधान पार्षद, केंद्रीय मंत्री और राज्य के मंत्री के साथ एक कार्यशाला प्रदेश में किया जाए और बहुत ही अच्छे तरीके से इस सदस्यता अभियान का शुरुआत किया जाए. हम लोगों ने 1.5 करोड़ का करीब लक्ष्य बिहार में नए सदस्य बनाने का रखा है और पूरा विश्वास है कि जो 21 तारीख को हम बिहार में कार्यशाला करने जा रहे हैं, सभी लोगों को जिम्मेवारी दी जाएगी और सभी जिम्मेवार पदाधिकारी जो भारतीय जनता पार्टी के सदस्यता अभियान के होंगे, वो हम लोगों का जो है 1.5 करोड़ का नया सदस्य बनाने का जो लक्ष्य है, उस लक्ष्य को पूरा करेंगे. ముఖ్యంగా బూత్ స్థాయిలో ఎన్డీఏను బలోపేతం చేయాలని చెప్పారు. ప్రతి పంచాయతీ నాయకుడు కనీసం 50 ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించాలని,
భవిష్యత్తులో ఏం చేస్తారో వెల్లడించాలని చెప్పారు. ఈ సందర్భంగా పలువురి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్న అమిత్ షా గొడవలు సద్దుమణిగేలా చర్యలు తీసుకోవాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసి సుశాసన్ బాబుగా పేరుగాంచిన నితీష్ కుమార్ పై బీహారులో ప్రస్తుతం ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందా? నితీష్తో గత 5 ఏళ్లు అధికారాన్ని పంచుకొని బీజేపీ కూడా ఆ వ్యతిరేకతను మూటగట్టుకుందా? కేంద్రంలో, రాష్ట్రంలో జోడీ కట్టిన మోదీ నితీష్ కుమార్ల జోడీ బీహార్లో మరోసారి గెలుపు జెండా ఎగరేస్తుందా? లేక ప్రజలు కోరుకునే మార్పులో ఈ జోడీ కొట్టుకుపోతుందా? జేడీయూ నేత నితీష్ కుమార్ పాలన 2005లో మొదలై సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతోంది. అయితే ప్రారంభంలో కొన్నేళ్ల పాటు అభివృద్ధికి మారుపేరు అనిపించుకున్నారు. విద్య, రోడ్లు, నీరు, విద్యుత్ రంగాల్లో మార్పులు తెచ్చి సుశాసన్ బాబుగా పేరుగాంచారు. కానీ బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ సుదీర్ఘకాలం కొనసాగుతున్న నేపథ్యంలో సహజంగానే ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. దీంతో సహజంగానే నితీష్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా యువతలో ఉపాధి లేకపోవడం, పెద్ద ఎత్తున యువత ఇతర రాష్ట్రాలకు వలసపోవడం, రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండడం నితీష్ పై పెరుగుతున్న అసంతృప్తికి, వ్యతిరేకతకు కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీని ప్రభావం సహజంగా ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేకత, ఎన్డీఏలో భాగమైన బీజేపీపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో నితీష్ నాయకత్వం బీజేపీకి భారం అవుతోందన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు 2020 తర్వాత కాలంలో ఆర్థిక మందగమనంతో పాటు నిరుద్యోగం, స్థానిక అభివృద్ధిలో క్షీణత వంటి అంశాలు జేడీయూకు వ్యతిరేకతను పెంచాయని, నితీష్ కుమార్ పాలనపై పెరుగుతున్న అసంతృప్తి ఎన్డీఏలో భాగస్వామి అయిన బీజేపీకి తీవ్ర నష్టమేనని పార్టీ నేతలే కొందరు అంగీకరిస్తున్నారు. మరోవైపు బీజేపీలోనూ అంతర్గత కలహాలు ఎలాగూ ఉండనే ఉన్నాయని, వీటికి తోడు నితీష్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బీజేపీపై తప్పనిసరిగా పడే అవకాశాలున్నాయని పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. బీజేపీకి వ్యతిరేకత లేదు, కానీ పాలనా బాధ్యతను పంచుకున్న పార్టీగా మేము కూడా నితీష్ ఫెయిల్యూర్కి బాధ్యత వహించాల్సిన స్థితిలో ఉన్నామని పేరు వెల్లడించడానికి ఇష్టం లేని ఓ బీజేపీ నేత చెబుతున్నారంటే వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ అంశాలు భారతీయ జనతా పార్టీకి తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే నితీష్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమ వైపు మళ్లించుకోవడంలో ఇండియా కూటమి సక్సెస్ అయ్యిందనే చెప్పవచ్చు. ఇండియా కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐ, ఎంఎల్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. అయితే ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వి యాదవ్ ప్రభుత్వ అవకతవకలపై, ఆర్థిక అవినీతిపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. బీహార్కు ఇప్పుడు మార్పు అవసరమని గొంతెత్తుతున్నారు. మరోవైపు బీజేపీతో కలిసిన జేడీయూ అధికార దాహం కోసమే పనిచేస్తోందంటూ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు బీహార్ ఓటర్లపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఓటర్ సవరణ ప్రక్రియ కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకూడదని భావిస్తోంది. ఈసారి తమ పార్టీ నేతలకు కొంతమందిపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని భావిస్తున్న నేతల సీట్లను కొన్నింటిని మిత్రపక్షాలకు ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో పార్టీ ప్రచారం కోసం 6 రాష్ట్రాలకు చెందిన పార్టీ ఇన్ఛార్జీలు బీహార్లోనే ఉంటూ వ్యూహాలను అమలు చేయనున్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర, మణిపూర్ నుంచి పార్టీ ఇన్ఛార్జీలు రానున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళా నేతలు కూడా బీహార్ చేరుకుని రాష్ట్రంలో ప్రజలను కలిసి జీఎస్టీపై ప్రచారం చేయించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే జీఎస్టీపై ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నప్పటికీ ప్రజల్లో వ్యతిరేకత మాసిపోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గత 8 ఏళ్లుగా జీఎస్టీ పేరుతో దోచుకొని ప్రజలకు వాతలు పెట్టి ఇప్పుడు ఆ గాయాలకు వెన్న పూస్తామంటే ప్రజలు హర్షించరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా బీహార్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నితీష్ గత పాలనపై వ్యతిరేకత బీజేపీకి కొంత ఇబ్బందిగా మారినా సరైన ప్రచార వ్యూహాలు రచించి విజయం సాధించాలని బీజేపీ వ్యూహాలు రచించగా ఎన్డీఏ కూటమిపై ప్రజల నమ్మకం మబ్బులు కమ్మే అవకాశాన్ని విపక్షాలు అందుకుంటాయా? ఏం జరుగుతుందనేది మరికొన్ని రోజుల్లో ఆగితే కానీ ఓటర్ నాడి తెలియదు. చూడాలి మరి బీహార్ ఎన్నికల రణక్షేత్రంలో ఏం జరుగుతుందనేది.